మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్, ఏపీసీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. తనని కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని గుంటూరు ఎస్పీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగన్, మాజీ సీఐడీతో పాటు పలువురు అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్, ఏపీసీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, రఘురామకృష్ణరాజు ఇంకా తన ఫిర్యాదులో ఏమేమి పేర్కొన్నారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు? సతీష్, ఈరోజు ఇది ఏపీకి సంబంధించి మాత్రం గత ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారో, గత సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. గుంటూరుకి సంబంధించి గుంటూరులో ఉన్నటువంటి నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి ప్రధానంగా కూడా నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే జూన్ 10 అంటే పోయిన నెల 10వ తారీఖు రఘురామకృష్ణరాజు అయితే మాత్రం అక్కడ ఎస్పీకి ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే, గతంలో 2021వ సంవత్సరంలో మే 14వ తేదీన తనను అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సందర్భంలో తాను హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ ఏపీ సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది పోలీసులు కలిగి తన నివాసానికి వచ్చి తనని అక్రమంగా నిర్బంధించారని చెప్పాడు. అప్పటికే తాను ఎంపీగా ఉన్నప్పటికీ కూడా తనను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఆ విషయాన్ని పార్లమెంట్ స్పీకర్ కి తెలియజేసిన తర్వాతనే తనని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటువంటి నిబంధనలు ఏమీ పాటించకుండా కూడా గుంటూరుకి తనను తరలించడం జరిగింది. గుంటూరుకి తరలించిన తర్వాత సిఐడి ఆఫీస్ లో మాత్రం తన మీద దాడి చేశారు, హత్యాయత్నం చేశారు అని ఆయనైతే చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా మాజీ సీఎం అయినటువంటి ఎవరైతే జగన్ ఉన్నారో, జగన్ ఆదేశాల మీద అక్రమ కేసులు బనాయించారని, అదేవిధంగా కూడా అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి డీజీ సునీల్ కుమార్ తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు అని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఆయన అయితే గుంటూరు ఎస్పీకి మాత్రం ఈమెయిల్ ద్వారా తనకి ఫిర్యాదుని ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలోనే అది పూర్తిగా కూడా విచారించిన తర్వాత దీన్ని సంబంధించి ఈ లీగల్ ఒపీనియన్ కోసం పంపించడం జరిగింది. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత నిన్నైతే కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. దీని కింద సెక్షన్ 120B, 166, 167, 197 ఇటువంటి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదవటం జరిగింది. ప్రధానంగా కూడా మూడో ముద్దాయిగా A3గా కూడా అప్పటి సీఎం జగన్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే రెండో ముద్దాయి A2గా కూడా రామాంజనేయుల్ని సీతారామాంజనేయుల్ని చేర్చారు. అలాగే నాలుగో ముద్దాయిగా కూడా అక్కడ విజయపాల్, అంటే అప్పుడు గుంటూరుకు సంబంధించి సిఐడి ఆఫీస్ కి సంబంధించిన అధికారి విజయపాల్ని చేర్చారు. ఇక A5గా కూడా డాక్టర్ ప్రభావతి, అంటే జీజీహెచ్ కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్, ఈ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసి ఈ విధంగా ఇంట్రాగేట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కి తరలించారు. జీజీహెచ్ కి తరలించినటువంటి క్రమంలో తన ఒంటి మీద ఉన్న గాయాలు ఉండి బోన్ క్రాక్స్ ఉన్నప్పటికీ కూడా తనకి ఎటువంటి ఒంటి మీద గాయాలు లేవని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆమె A5 కూడా చేర్చడం జరిగిందని చెప్పి మనకు వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే మాత్రం వీళ్ళ 5గురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే కేసు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణరాజు. సుప్రీంకోర్టు ఆయన్ని ఇక్కడ మెడికల్ చెకప్ చేయించాలి, అది కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి అక్కడ మెడికల్ చెకప్ అయితే చేయించారు. ఆ నేపథ్యంలో దాంట్లో రిపోర్ట్ లో మాత్రం ఒంటి మీద గాయాలు ఉన్నట్టు, బోన్ క్రాక్ అయినట్టుగా కూడా ఉన్నటువంటి రిపోర్ట్ అయితే వచ్చింది. దాన్ని కూడా పొందుపరుస్తూ త్రిపులార్ అయితే మాత్రం అక్కడికి వీటన్నిటిని కూడా గుంటూరు ఎస్పీ డ్యూటీకి
కి మొన్న 10వ తారీఖు జూన్ 10వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తనని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా తన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, హత్యాయత్నం చేశారు అని కూడా ఆరోపించిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా కూడా సెక్షన్లకు సంబంధించి మొత్తాన్ని సెక్షన్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం కూడా మొత్తం 5 మందికి వీళ్ళల్లో మొట్టమొదట A1 గా డీజీ సునీల్ కుమార్ ని చేర్చారు. ఆ తర్వాత A2 గా సీతారామాంజనేయుల్ని, అదేవిధంగా A3 గా కూడా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ చేర్చడం జరిగింది. A4 గా మాత్రం ఇక విజయపాల్ ని, A5 గా కూడా ప్రభావతిని చేర్చారు. దీనికి సంబంధించి మాత్రం ఎంక్వైరీ ఎస్పీ అదేవిధంగా కూడా డిఎస్పీ స్థాయి అధికారులు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వటం లేదు. గోప్యంగా కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. సో మొత్తంగా మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్ అలాగే ఏపీ సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి అనలైజ్ చేసేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. సో రాజు, అప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ప్రతిరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని ట్విస్టులుగా సాగిందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆల్రెడీ అప్పుడు తనకు జరిగిన అన్యాయంపై ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు, ఎలా ముందుకెళ్తారనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి? సతీష్, మొత్తం మీద మనం గతంలో చూసాము రఘురామకృష్ణరాజు తనకు కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి అనేక సందర్భాల్లో తనను పెట్టినటువంటి ఇబ్బందులకు సంబంధించి బయట పెడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ తను చాలా టార్చర్ చేశారు కస్టోడియల్కి తీసుకున్నటువంటి కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తనను టార్చర్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన అప్పట్లోనే కేసు నమోదు చేయడం కావచ్చు, ప్రైవేట్ కేసులు కూడా కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తనకు న్యాయం జరగలేదని ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రైమ్ 9తో కూడా మాట్లాడుతూ పివి సునీల్ కుమార్ని ప్రస్తుతానికి జీఏడీకి అటాచ్ చేశారు. సో ఆయన జీఏడీకి అటాచ్ చేయడం కాదు, తనను టార్చర్ చేశాడు కాబట్టి ఆయన మీద చర్యలు ఉండాలి, దానికోసం నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా పోరాటం చేస్తానని చెప్పేసి గతంలోనే ప్రైమ్ 9 న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే తాజాగా నగరపాలెం పోలీస్ స్టేషన్లో, అంటే గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎస్పెషల్లీ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ అలాగే ఎవరైతే ఆయన ఆంజనేయులు ఉన్నారో ఆంజనేయుల మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇందులో A1గా పివి సునీల్ కుమార్ ఆయన గత సిబిసిఐడికి డీజీగా పనిచేశారు. అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి సీతారామాంజనేయులతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సో వీళ్ళ ముగ్గురుతో పాటు విజయపాల్, అంటే ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిబిసిఐడికి సంబంధించినటువంటి ఆయన అప్పట్లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన పరిస్థితి. సో ఏఎస్పీగా పనిచేసినటువంటి ఆయన్ని ఇందులో అక్యూజ్ నెంబర్ 4గా కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రభావతి, ఎవరైతే డాక్టర్ ప్రభావతి ఉన్నారో ఆమె అప్పుడు జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ 2021 మే 14వ తేదీన తనను 11:30 గంటలు, అంటే రాత్రి 11 గంటల సమయంలో కస్టడీకి అని చెప్పేసి తీసుకొని, ఆ రోజు తన బర్త్డే అయితే ఆ బర్త్డే సందర్భంలో తన కస్టడీకి తీసుకొని ఆ రోజు చాలా తీవ్రంగా గాయపరిచారు. సో తుంటి కాలుకి సంబంధించి గాయం కూడా అయ్యింది అని చెప్పేసి ఆయన గతంలోనే కూడా చెప్పినటువంటి పరిస్థితి. తన ఫోన్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ చెప్పాలి, సో పాస్వర్డ్ చెప్పాలి అని చెప్పేసి చాలా తీవ్రంగా టార్చర్ చేసినప్పటికి కూడా ఖచ్చితంగా ఈరోజు నేను చచ్చిపోతాను, నన్ను చంపేయబోతున్నారు అనేసి ఆయన గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో నా బర్త్డే రోజే డెత్ డే రోజు అవుతుందని చెప్పేసి నేను చాలా భయపడ్డానని చెప్పేసి కూడా ఆయన గతంలో చెప్పినటువంటి సూచించాను. మరి ఈ నేపథ్యంలోనే వీళ్ళ మీద ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు. మరోపక్క ఎఫ్ఐఆర్లో అదర్స్ అని యాడ్ చేసినటువంటి నేపథ్యంలో మరికొంతమందిని కూడా ఇందులో యాడ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 307 అంటే హత్యాయత్నం సెక్షన్తో పాటు మరికొన్ని రెడ్ విత్ సెక్షన్లు కూడా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి రఘురామకృష్ణరాజు న్యాయం కోసం చేసినటువంటి పోరాటం నేపథ్యంలో ప్రస్తుతానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన జరిగినటువంటి అన్యాయం మీద తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చాక తొలి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు
కృష్ణరాజు కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే సిబిసిఐడి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏవన్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఉన్నారో ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన కూడా స్పందించడం జరిగింది. సో తన గతంలోనే ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా వీగిపోయిన దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి ఆయన ఎగతాళిగా ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి తన మీద ఆరోపణలు రావడం కావచ్చు, కేసులు నమోదు చేయడం కావచ్చు జరుగుతుంటాయి. సో ఆయన ఈ విధంగా బాహాటంగా పోస్ట్ పెట్టడం మీద కూడా అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గతంలో తనని కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు చేయడం, దాని మీద ప్రస్తుతానికి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఆ నేపథ్యంలో తనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.